ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి భారతరత్న స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ 107వ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించిన అక్బర్పేట భూంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకట స్వామి గౌడ్ మాట్లాడుతూ ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం జాతీయ సంయుక్త దినోత్సవంగా జరుపుకుంటుందని తెలిపారు. దేశంలోని పేద ప్రజల కోసం కానా మకాన్ ప్రతి పేదవారికి అందించిన ఘనత ఇందిరాగాంధీకి దక్కుతుందన్నారు. వ్యవసాయ భూముల్ని పేదవారికి పంచిన ఘనత శ్రీమతి ఇందిరాగాంధీ గారికి దక్కిందన్నారు. బ్యాంకులను జాతీయం చేయడం వల్ల ప్రజలకు మరింత చేరువ చేశారన్నారు. నెహ్రూ గారి నుండి అందిపుచ్చుకున్న నాయకత్వ పటిమతో ఉక్కు మహిళగా ఇందిరాగాంధీ గారు దేశ ప్రజలకు మేలు చేసిన ఎన్నో విప్లవాత్మక సంస్కరణ చేపట్టారని ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కోనాపురం బాలు యాదవ్, బాల్తే వెంకటేశం, ఉత్తమ నరేష్, కడవెరుగు జగన్, షేర్పల్లి స్వామి, మండల మహిళా అధ్యక్షురాలు కూతురు సుమలత, మండల ఏసీసీల అధ్యక్షులు కమట మల్లేశం, సోషల్ మీడియా కోఆర్డినేటర్ గాజుడు రమేష్, అక్బర్పేట గ్రామ అధ్యక్షుడు కూతురు చందు, భూంపల్లి గ్రామ అధ్యక్షుడు వెల్లన్నగారి సురేందర్ రెడ్డి, చిట్టాపూర్ గ్రామ అధ్యక్షుడు రెడ్డి బాల్ నరసింహులు, చిన్న నిజాంపేట గ్రామ అధ్యక్షుడు షేర్వాపురం బాలరాజు, అల్మాజ్పూర్ గ్రామ అధ్యక్షుడు గోరిమిళ్ల నరసింహులు, జూడిపల్లి రమేష్, రాజు, ఎమ్మ ఆంజనేయులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశ మహిళ తొలి ప్రధానమంత్రి భారతరత్న స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి 107వ జయంతి సందర్భంగా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలను జరపడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఇందిరాగాంధీ గారి జాతీయ సమైక్యత దినోత్సవం జరుపుకోవడం జరుగుతోంది. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి చేసిన రోజుల్లో దేశంలో పేదవారికి కూడు గూడు లేక చాలా ఇబ్బంది పడుతున్న రోజుల్లో ఆ రోజు ప్రధానిగా ఇందిరాగాంధీ గారు ఖానా మకాన్ అని చెప్పేసి పేదవారికి భోజనము మరియు ఇల్లు ఇచ్చిన ఘనత శ్రీమతి ఇందిరాగాంధీ గారికి దక్కుతుంది. అలాగే వ్యవసాయ భూములను పేదవారికి ఇచ్చిన చరిత్ర ఇందిరాగాంధీ గారికి దక్కుతున్నది. బ్యాంకులను జాతీయం చేయడం వలన పేదవారికి మరింత చేరవేసిన ఘనత ఇందిరాగాంధీ గారిది. నెహ్రూ గారి ద్వారా వారి వారసత్వం ద్వారా అందిపుచ్చుకున్న నాయకత్వ పటిమతో ఉక్కు మహిళగా వారు ఎన్నో సంస్కరణలు పేద ప్రజల కోసం చేశారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇందిరాగాంధీ